మన భారత జాతి మర్చిపోతుంది. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వాళ్ళు ఏ పుస్తకం రాసినా, ఏ సినిమా తీసినా వ్యాసుడు అందించినటువంటి అవుట్లైనే అది మనకి. భగవంతుడి నుంచి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేదాలుగా కుప్పలు తెప్పలుగా పడిపోతే, ఆ కుప్పలు తెప్పలుగా పడిపోన్న వేద రాశిని 4 భాగాలుగా విభజించి ఇదిగో 4 శిష్యులకి 4 వేదాలను అప్పగించాడు. శృతి అంటే వేదము, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. ఒకరోజు వేదవ్యాస మహర్షి వేదాలను విభజించిన తర్వాత, అయ్యో ఈ వేదాలు జనాలకు అర్థం కావడం లేదే అని మదన పడుతూ కూర్చున్నట్టు ఆవేదన చెందుతూ ఉన్నప్పుడు నారద మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇలా కాదు, నువ్వు ఆవేదన పడాల్సిన పని లేదు. ఈ వేదాలు అర్థం కావాలి అంటే భాగవత మార్గంలో ప్రజలకి పురాణ గాథల ద్వారా వినిపిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారని చెబితే, అప్పుడు మహాభారతం అనే పంచమ వేదాన్ని, భాగవతం అనే భక్తి మార్గాన్ని, ఉపనిషత్తులని, పురాణాలని, బ్రహ్మసూత్రాలని ఇన్ని అందించిన మహానుభావుడు ఈయన. కాబట్టి గురువులు అందరూ గురువులే. ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం. అందరికీ నమస్కరించుకోవాల్సిందే. వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం మనం. అందరికీ ఎవరి గురువులు వారికి ఉంటారు, తప్పులేదు. ఆ గురువును మనం ఆరాధించుకోవచ్చు. కానీ వ్యాసుడే కనుక లేకపోతే ఈ అన్నదమ్ముల అనుబంధం ఏమిటో, భార్యాభర్తల అనుబంధం ఏమిటో, కుటుంబ వ్యవస్థ ఏమిటో, ప్రజలను ఇలా పాలించేటట్టు పాలనా మార్గం ఏమిటో ఏమి మనకు తెలిసేది కాదు. ఇదంతా ఆయన అందించిందే మనకి. అలాంటి మహర్షిని గుర్తు చేసుకుని ఆ జ్ఞాన బీజాలను మనలో మొలకెత్తింప చేసుకునే రోజే వ్యాస పౌర్ణమి. తరానికి తెలియజేయడం కోసం ఇదిగో వేద గ్రంథం. 1134 వేద శాఖలకి విదేశీయులు మన మీద దండయాత్ర చేయని, ఇదేదో పిచ్చి కాగితాలను కాల్చివేశారు. అనేక రకాలుగా ధ్వంసం చేసినటువంటి సమయంలో ఇప్పటికి మిగిలి ఉన్నది కొంత మాత్రమే. ఆ మిగిలిన భాగాన్ని కూడా మనం ప్రిజర్వ్ చేసుకోకపోతే రేపు జాతికి నష్టం జరుగుతుందా లేదా? అందుకని ఆ 4 వేదాలు ఏదైతే మనకు ఇప్పుడు మిగిలి ఉన్నాయో వాటన్నింటిని ప్రిజర్వ్ చేసి, కంప్యూటరైజ్ చేసి, గ్రంథంగా రూపొందించి ఆ గ్రంథాన్ని ఇక్కడ వేదవ్యాసుడు చెత్తన పెట్టి ఇప్పుడున్నటువంటి తరానికి ఇదిగోరా, మీరు చదువుకుంటున్న ఈ చదువు ఏదైతే ఉందో, భాషాశాస్త్రం కానివ్వండి, గణిత శాస్త్రం కానివ్వండి, రసాయన శాస్త్రం కానివ్వండి, భౌతిక శాస్త్రం కానివ్వండి, మీరంటున్నటువంటి ఇప్పుడున్నటువంటి కృత్రిమ మేధని అంటున్నారే, సాంకేతిక టెక్నాలజీ కూడా వచ్చింది దీని నుండే. కాబట్టి ఈ గ్రంథాన్ని స్పృశిస్తే మనం 14 ప్రదక్షిణలు చేయమని ఎందుకంటారు? అరుణాచలంలో 14 భాషలలో 14 శాస్త్రాలలో ప్రవీణం కాకపోయినా కనీసం ఏదో ఒక్క శాస్త్రంలోనైనా నువ్వు ప్రవీణుడు అవుతావు కదా. అందుకని మహేశ్వర సూత్రాల భాష పరమశివుడి నోటి నుంచి వెలువడిందని, డమరుకో నుంచి. అదే మనకి భాషగా పుట్టింది. ఇలా ఎంతో గొప్ప వాంగ్మయాన్ని వేదవ్యాస మహర్షి మనకు అందిస్తే, సత్యవశీ పరాశరుడులకి జన్మించినటువంటి వ్యాస మహర్షి ఎందుకు జన్మించాడు ఈ కథ మీకు తెలియాలి. ఒక రోజున పరాశర మహర్షి సత్యవతి పడవ నడుపుతూ ఉండగా అకస్మాత్తుగా వచ్చి, సత్యవతి, నీ వలన నేను సంతానాన్ని పొందాలనుకుంటున్నాను, నీ పొందు కోరుతున్నాను అంటాడు. ఆవిడ ఆశ్చర్యపోయి, మహాత్ముల ఊరికి ఏది అడగరు, మరి నేను మత్స్యగంధిని, నా ఒళ్ళంతా కంపు కొడుతోంది, ఇది ఎలా సాధ్యం స్వామి అంటే, అదెంతసేపు నేను యోజన గంధిని చేసేస్తానుగా ఇప్పటికిప్పుడు అన్నాడు. అప్పటికప్పుడు ఆవిడ యోజన గంధిని చేసి ఆమె యొక్క వాసన కొన్ని యోజనాల వరకు అద్భుతంగా ప్రసరింపేటట్టు వరమిచ్చాడు. ఇది ఎప్పుడు ఉంటుంది ఇక చిరకాలని. తర్వాత అనేది మరి ఇది పట్టపగలు పట్టబయలు కదా స్వామి అంటే, అదెంతసేపు చీకటి ఆవరింప చేస్తానని అప్పటికప్పుడు సత్యవతీదేవి సజ్జోగర్భాన్ని అప్పటికప్పుడు జన్మించాడు వ్యాస మహర్షి. ఇప్పుడు పిల్లలు ఏమని అడుగుతారు? అమ్మా, ఇది మరి తప్పు కదా, ఒక మహర్షి అంతటి వాడు ఒక స్త్రీని వచ్చి నీ పొందు కోరుతున్నాను, సంతానం కావాలనుకున్నాను అడగడం తప్పు కదా, మరి ఇది ఎలా? ఆ మహర్షికి కామం ఏమిటి, అని అడుగుతారు ఇప్పుడు పిల్లలు. ఇక్కడ ఏమిటంటే యోగ మార్గంలో అప్పటికప్పుడు ఈ జాతిని ఉద్ధరించడానికి ఒక వివేకం కావాలి. దీని అర్థం ఏమిటంటే, అంతరార్థం ఏమిటంటే, కాలం అనే యమునలో, ధర్మము అనే పడవలో జీవి అనే సత్యవతి ప్రయాణం చేస్తూ ఉండగా ఒకానొక గురువు వచ్చి ఆమెను స్పృశించినప్పుడు
ఆమె పూర్వజన్మ వాసనలన్నీ పోగొట్టేస్తే అప్పటికప్పుడు అతడిలో వివేకం జనించింది. ఇది దీనకం. గురువు యొక్క స్పర్శ తగలగానే మనకేమైనా అప్పుడు పూర్వం చేసిన పాపకర్మలు మళ్ళీ చేయగలమా? నీ వాసనలని పోగొట్టేశాడు, నీ కర్మలను క్షయం చేసేసాడు కదా. ఇక నీకు పాపాలు అంటవు కదా. నేను యోజన గంజని చేశానంటే నీలో ఉన్న వాసనలని నేను పోగొట్టేశాను, పూర్వకర్మ వాసనని. అప్పుడేం జరుగుతుంది? పూర్వకర్మల వాసన పోయిన తర్వాత మనలో వివేకం జనిస్తుంది. ఆ వివేకమే వ్యాస మహర్షి. మళ్ళీ ఏమన్నాడు? అమ్మ నువ్వు అవసరం వచ్చినప్పుడు నన్ను పిలువు, నన్ను తప్పకుండా వస్తాను. అంతర్ధానం అయిపోయాడు. మళ్ళీ ఎప్పుడు పిలిచింది సత్యవతి? కురువంశం నాశనం అవుతున్నప్పుడు, కురువంశానికి ఉద్ధారకుడు లేనప్పుడు, నాయన నువ్వురా, ఈ కురువంశానికి ఎవరు పుత్రులు లేకుండా పోతున్నారు అని చెప్పితే అప్పుడు అంబిక, అంబాలిక ముగ్గురు ఉన్నారు కదా. ఆ తర్వాత ఆ విధంగా వాళ్ళు పుట్టడం, మళ్ళీ మహాభారతం జరగడం ఇదంతా జరిగింది. అటువంటి గొప్ప వ్యాస మహర్షి భాగవతాన్ని అందించాడయ్యా మనకి. భాగవతం భాగవతం అని 10 సార్లు అనండి మీరు, బాగైపోతాం. అలా బాగవడానికి కదా మనం వచ్చేది ఇక్కడికి. మళ్ళీ ఆ తలుపులు ఇక్కడికి మోసుకొస్తామా మనం? అవన్నీ పోగొట్టుకోవడానికి, విదిలించుకోవడానికి కదా మనం ఆలయాలకు వచ్చేది. మళ్ళీ అవే మోసుకుని వస్తే, మళ్ళీ ఆ కర్మలే మోసుకుని పోతే మనం వదులుకునేది ఏముంది? అది ఇవాళ వ్యాస పౌర్ణమి రోజున మనందరం గ్రహించుకోవలసిన విషయం, మన పిల్లలకి తెలియజేయవలసిన విషయం. ఈ భౌతిక శాస్త్రాలు మాత్రమే కాదునా, ఆధ్యాత్మిక విద్యకు కూడా ఈ భౌతిక విద్యకు తోడైనప్పుడే, అంతర్గతంగా ఉన్నప్పుడే మీ జీవితాలు సుఖవంతంగా ఉంటాయి. మీ జీవితాలు నలిగిపోకుండా మీరు వెలిగిపోతారు. ఇది వ్యాస మహర్షి మనకు అందించాడు. ఒక దీపం నుండి మరొక దీపం ఎలా వెలిగించుకుంటున్నామో, ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని మరొక జీవితాన్ని వెలిగించుకోవడం. అలా ఎంతమంది వెలిగారు, ఎంతమంది తయారయ్యారు? ఇలా ఒక జీవితాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని అలా జీవితాలను మనం ఉద్ధరించుకోవడానికి వచ్చే పండుగే వ్యాస పండుగ. వ్యాస భగవానికి జై, వ్యాస భగవానికి జై, మహర్షి వ్యాస భగవానికి జై.